అయితే ఒక అద్భుతమైన నిరీక్షణ మనకుంది. ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తామో, ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాను. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి! ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. దూరంగా జీవించి ఉండొచ్చు, దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, బంధకాలలో చిక్కుకొని ఉండొచ్చు. అయితే ఒక్క నిరీక్షణ ఉందా మనకి? నేను మళ్ళీ కోటలోకి వెళ్తాను అనే ఒక్క ఆలోచన. నువ్వు నా తట్టు తిరిగితే, ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే, ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఏమని రాయబడింది? నా తట్టు తిరిగిన ఎడుల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఇక ఆయన కలుగ చేసుకుంటాడు కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11 నెలలు మనం ఎలా జీవించామో అన్నది ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. మనకు తెలుసు ఎలా జీవించామో. యెరూషలేములో నుండి బయటకు వచ్చాం, దిగిపోతూ ఉన్నాం లోకంలోకి. కోటలో నుంచి బయటకు వచ్చాం, బంధించబడ్డాం. అనేక శ్రమలలో, అనేక పరిస్థితులలో. ఆయన సన్నిధి లేని చోటు మనకు సంతోషం లేదు. ఆయన ప్రణాళిక లేని చోటు మనకు ఆనందం లేదు. ఆయన కట్టడలే మనకు క్షేమము. ఈ విధంగా ఉండండి అని చెప్పడంలో ఆయన మన బాగు కోరుకుంటున్నాడు, మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. పర్వాలేదు, ఇప్పుడైనా కానీ ఆయన ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. నీవు నా తట్టు తిరిగితే నేను రప్పిస్తాను, రప్పించుకుంటాను, నేను కలుగ చేసుకుంటాను నిన్ను నా ఇంటికి, నా కోటకి. రెండింతల ఆశీర్వాదముతో నేను ఆశీర్వదిస్తాను, మేలుల చేత నేను తృప్తిపరుస్తాను. ఏవి నీచములో తిరిగి రప్పింతును, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. నా నోటి వలె ఉందువు. ఎంత అద్భుతమైన మాట! ఏవి నీచములో ఏవి ఘనమైనవో గుర్తుపట్టే బాధ్యత మాత్రం ఆయన మనకిచ్చాడు.